తీసుకోగలను. ప్రతి ఒక్కరూ, ప్రతి కులస్తులు రిజర్వేషన్లు ఉన్నా కానీ అందరూ ఏమంటారంటే మాకు రిజర్వేషన్లో కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న పిల్లలు మేము దూరం అయిపోతున్నాం, మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అది నిజమే, అది నేను దాన్ని కాదంటలేదు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఒక్కళ్ళు కాకుండా అన్ని పార్టీలు కలిసి దీంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, మిగతా కులాల్లో రిజర్వేషన్ లేని కులాల్లో ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేసింది, అలా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న వాళ్ళకి రిజర్వేషన్ లేని కులాల్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనేటికంటే కూడా రిజర్వేషన్ లేని కులాలకి ఉన్నతమైన మిగతా కులాలకి రిజర్వేషన్ లేని కులాలకి నా ఉద్దేశంలో వాళ్ళకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది నేను కోరుకుంటాను. అలాగే ముందు కులాలు, మతాలు, ప్రాంతాలు దాటి వెళ్ళాలంటే ముందు మనం దాటాలి, ఆ వ్యక్తులు దాటాలి. ఒకసారి నేను ఎంత కులాలు దాటి మాట్లాడినా తిరిగి నన్ను కులానికి అంటగడతారు. ఎప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కానీ నేను కులాలకు గౌరవిస్తాను తప్ప కులాలను నెతికెక్కించుకోను. అది మీకు విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, దాని వెనుకున్న బాధ్యత, ఆవేదన నాకు గుర్తున్నాయి. దానికి సరైన సమయంలో దాన్ని కేవలం డిబేట్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి ఇది చాలా పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన విషయం. ఈరోజు మీరు అనంతపురంలో అడిగిన మీ ప్రశ్న కొన్ని సంవత్సరాల తర్వాత దానికి న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మీకు మాటిస్తున్నాను, మీరు బయటపెట్టిన ఈ ప్రశ్నని ఒక రోజున ప్రజా దర్బార్లో పెడతాను, అసెంబ్లీలో పెడతాను, పార్లమెంట్లో పెడతాను. ఎలాంటి అన్యాయాలు ఏ కులానికి జరిగినా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఆ బాధ్యత నా పైన కూడా ఉందని నేను నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాను, మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. కానీ ఈ క్షణం నేను మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడానికి చాలా క్లిష్టమైన సమస్య. అందుకని నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ముందు మాట్లాడతాను. దయచేసి అంతవరకు తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.